నచ్చని వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చి కమెంట్ సెక్షన్ చెప్తారు రెంట్ బైక్ తీసుకొచ్చి పోజ్ కొడుతున్నావు అది ఇది అని. ఒక రోజు రెంట్ వచ్చేసి అది దగ్గర దగ్గర 9500, మనకైతే 8500కి ఇచ్చినాడు. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతా చూడండి. తను మాట్లాడిన మా బ్రోతో మాట్లాడి, బ్రో ఇట్లా నాకైతే ఈ ప్రైస్లోకి వస్తే నేను తీసుకుందాం రెడీగా ఉంది, స్పాట్ క్యాష్ ఇచ్చేస్తాను తీసుకున్నా సరే. దీనికి ఒక 85,000 to 90,000 అయితే ఉంటుంది ఖర్చు. నా గొంతులోనే మీకు అర్థమవుతుండొచ్చు ఆ బాధ అనేది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఒక 10 days అవుతుంది అనమాట వీడియో అయితే తీసి. మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ కోసం అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. Z900 చాలా మంది నేను రెంట్కి పట్టుకొచ్చిన అంటున్నారు. ప్రీవియస్ వీడియోలో మీరు ఎండింగ్ వరకు అయితే చూస్తే నేను ఎండింగ్లో చెప్పిన అనమాట ఆ బైక్ ఇక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంది కథ అని. అట్నమా లేదా అన్నట్టు మొత్తం అయితే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. కేరళలో ఉన్నా అనమాట, ఒక చిన్న వర్క్ మీద అయితే వచ్చినాము, గృహప్రవేశం అంటారు కదా, సో దాని గురించి వచ్చినాము. అదైతే జరుగుతుందన్నమాట ఇక్కడ. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఆ ఇల్లు మీదనే ఉన్నాను అనమాట. ఇప్పుడు నుంచి ఉంటుంది ఇల్లు వాళ్ళదే అది. సో అందుకే వీడియో తీస్తున్నాను. ఇక్కడ సిగ్నల్ కూడా లేవు అప్లోడ్ చేయడానికి. సో మీ అందరికి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని అయితే వీడియో తీస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఆ బైక్ వచ్చేసి రెంట్ తీసుకున్నదే, Z900 ఫర్ రెంట్ అని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చూపిస్తున్నారు కదా, అదే బైక్ అనమాట. ఈ బైక్ ఒక 6-7 months ముందు ఆల్రెడీ OLXలో ఉండే. సో వాళ్ళ నెంబర్ తీసుకొని కాంటాక్ట్లో ఉండే అనమాట. ఇప్పుడైతే మనకి ఒక ప్రైస్ అయితే చెప్పినారు. సో 2020 మోడల్కి ఆ ప్రైస్కి నేనైతే అంత చూపించలేదు అనమాట, అంటే మనీ కూడా లేకుండే. సో నేను జస్ట్ నార్మల్గా ఎంక్వైరీ చేసి వదిలేసిన అనమాట. దాని తర్వాత మనకి Z900 రెంట్ అని అవన్నీ రీల్స్ అవన్నీ ఫేమస్ అవుతుంటే నేను వెళ్ళి అడిగినాను, ఇప్పుడు ఇంకా సేల్కి ఉందా అంటే, యాక్చువల్లీ తీసుకుందాం అని ప్లానింగ్ ఉండే. సేల్కి ఉందా అని అడిగితే ఉంది బ్రో సేల్కి ఉంది అని చెప్పినాడు. యాక్చువల్లీ మనకి ఆ సూపర్ బైక్ గురించి మనకి ఇంత కూడా తెలియదు, ఇంత చిన్న ఐడియా కూడా లేదనమాట. సో నేనైతే నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు కదా బెన్హర్, ఆయన దగ్గరికి తీసుకుపోయి ఆయనకి చూపించి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట ఇంకా సూపర్ బైక్స్ వాడేటోళ్ళు. సో వాళ్ళకి చూపించి వాళ్ళ డెసిషన్ అయితే తీసుకుందామని ఒక రోజు రెంట్కి అయితే తీసుకున్నాను అనమాట. ఓకే అయితే నేను తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుని ఆ షోరూమ్లో కూడా చూపించి అంతా ఓకే అయితే మనం డీల్ మాట్లాడుకుని తీసుకుందామని అంతా మాట్లాడుకున్నాము. ఆయన అన్నాడు రెంట్కే తీసుకోండి బ్రో, అప్పుడు మీకు చూపించినట్టు అవుతుంది, ప్లస్ ఈ బైక్ ఎంజాయ్ చేసినట్టు కూడా అవుతుంది అని అంటే తీసుకున్నాను అనమాట. ఒక్కరోజు రెంట్ వచ్చేసి అది దగ్గర దగ్గర 9500, మనకైతే 8500కి ఇచ్చినాడు. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతా చూడండి. అసలు యాక్చువల్లీ ఏమైంది ఏంది కథ అని మీ అందరికీ ముందు వీడియోలో అయితే అర్థమవుతుంది. మేమైతే వెళ్ళి ఇచ్చేసి వచ్చినాము అనమాట. ఇక్కడ ఆపిన చిన్న పని మీద బయటికి వెళ్తున్నాం అనమాట. అరే ట్యాంక్ మీద ఇట్లా చేయబెట్రా, నాకు మొత్తము వెయిట్ నా మీదకి వస్తుంది, నడుము మీదకి వస్తుంది, వెనకాల తాకుతుందా ఇదియా హెల్మెట్దా. నార్మల్గా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి బైక్, కానీ ఇంకా తీసుకోవాలా వద్దా అని అయితే డెసిషన్ అయితే కాలేదన్నమాట. నిన్న నైట్ వద్దా అనేది డెసిషన్ కాలేదన్నమాట. ఎందుకంటే ఇది BS4 ఎక్కువ టూ మచ్ ప్రైస్ అయితే చెప్తుండే అనమాట. బెన్హోర్ ఇంకా వాళ్ళందరూ అయితే చెక్ చేసినారు బండి, అండ్ బండి అయితే అంత ఆయన చెప్పే ప్రైస్కి అయితే వర్త్ ఇట్ కాదంటున్నారు అనమాట. ఇంకా నేనైతే డ్రాప్ అయిపోయినాను. దీనికంటే ఇంకొక మంచి బైక్ వస్తుందంటే ఒక 50,000 ఎక్కువ వేస్తే, ఎందుకంటే ఇది తీసుకున్న తర్వాత కూడా దీనికైతే రిపేర్స్ అయితే ఉన్నాయన్నమాట. 6.5 అయితే చెప్తున్నాడు బెనోర్, వీళ్ళందరూ అంటున్నారు 6.5 వర్త్ ఇట్ కాదు బ్రో, దీనికి క్లచ్ ప్లేట్ వీక్ ఉన్నాయి. అండ్ వేరే నిన్న మొన్న నైట్ రైడ్ వెళ్ళినాం కదా, నైట్ రైడ్ వెళ్ళినప్పుడు వేరే అన్న వాళ్ళు కూడా నడిపినారు అనమాట దీన్ని నడిపి. సో ఆయన చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ సూపర్ బైక్ యూజర్స్ అనమాట వాళ్ళు చెప్తున్నారు క్లచ్ ప్లేట్ వీక్ ఉన్నాయి బ్రో, నువ్వు తీసుకున్నా సరే దీనికి ఒక 85,000 to 90,000 అయితే ఉంటుంది ఖర్చు. అండ్ అది తీసుకున్న పెట్టిన తర్వాత కూడా నీకైతే వర్త్ ఇట్ అనిపించదు, ఎందుకంటే దాని బదులు నీకు న్యూ జెన్నే వస్తుంది 2020 మోడల్ లేదా 21 మోడల్.
న్యూ షేప్ అండ్ న్యూ కలర్ వస్తుంది. సో BS6 మోడల్ వస్తుంది అనమాట. తీసుకుంటే అది తీసుకో బ్రో, కొద్దిగా వెయిట్ చేయి, ఒక 50,000 పోతే పోని అది వేసి తీసుకో బ్రో అని అంటున్నాడు. సో నాకు కూడా అది చాలా ఆలోచించాల్సిన అనమాట. మొత్తం అయితే నేను నైట్ మొత్తం కూర్చొని అయితే డిస్కషన్ చేసినాం అనమాట. బెన్ వల్ల మేమంతా కలిసి కూర్చొని డిస్కషన్ చేసినాము. సో ఇంకా లైట్ నేను డ్రాప్ అయిపోయినా అనమాట ఇది తీసుకోవడము. వేరే బండి తీసుకుందామని చూస్తున్నాము. ఆయన వేరే బండి అయితే ఇప్పిస్తా అన్నాడు వేరే వాళ్ళ దగ్గర. వేరే వాళ్ళ దగ్గర వేరే బండి ఉందంట, అది ఇప్పిస్తా అని చెప్పినాడు. సో అందుకే ఇంకా లైట్ డ్రాప్ అయిపోయినాం అనమాట. అండ్ మనమైతే తీసుకెళ్ళి అన్నకి హ్యాండ్ ఓవర్ వేసేద్దాము. ఎందుకంటే ఎవరికైనా బైకే ఇది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఫుల్ ఫేమస్ అవుతుంది అనమాట. ఆయననే నేను ఇంతకు ముందే కాంటాక్ట్ అయినాను. ఆయన ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో రెంట్ కోసం అని పెట్టినాడు. కానీ ఆయన నెంబర్ నా దగ్గర ఉండే, నేను కాల్ చేసి అడిగితే ఉంది బ్రో సేల్కి ఉంది అని అన్నాడు. నాకైతే ఇది నేను స్టోరీ పెట్టిన తర్వాత నాకైతే రీల్స్ అయితే షేర్ చేసినారు అనమాట చాలామంది. బ్రో ఇది ఇట్లా రెంట్కి ఉంది ఇట్లా అని. సో అందుకే నాకు ఇంకా రెంట్కి ఉందన్న ఓకే, కానీ తీసుకుంది అనుకో మనం దీని కలర్ చేంజ్ అవన్నీ చేయించుకోవచ్చు, తర్వాత మన లుక్ మార్చుకోవచ్చు మన ఓన్ స్టైల్లో. కానీ నాకు ఇంకా వీళ్ళందరూ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఇంకా వర్త్ ఇట్ అని అనిపిస్తలేదు. కొద్దిగా వెయిట్ చేద్దాము. ఎన్ని రోజులు ఎట్లయినా వెయిట్ చేసినాము, ఇంకా కొన్ని డేస్ ఒక 5-10 days వెయిట్ చేద్దాము. బెన్నూరు అయితే వేరే బండి అయితే ఇప్పిస్తా అన్నాడు అనమాట. సో అందుకే ఆ బండి అయితే తీసుకుంటాను. అది కూడా అప్రాక్స్ 7 దాకా వస్తుంది అనమాట. 7.5 ఆ రేట్లో అయితే వస్తుంది. సో అందుకే ఇంకా వెయిట్ చేసి అయితే తీసుకుందామని చూస్తున్నాం అనమాట. సో చూద్దాము ఎట్లా అవుతుందో, మన నసీబ్లో ఏముందో. ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు, పట్టుకుంటారు. దీనికి ఎగ్జాస్ట్ ఉంది, రెప్లికా ఎగ్జాస్ట్. అంటే ఒరిజినల్ బెండ్ పైప్స్ని కట్ చేసి ఒక నార్మల్ ఎగ్జాస్ట్ అయితే అంటే చేసి పెట్టినారనమాట. కనిపించిర్రా పోలీసు వాళ్ళు. ఏం కాదు, మెల్ల పోదాం. క్లచ్ మూసి ఎందుకు, ఏమైందిరా? అయితే ఎందుకు పట్టుకుంటారు? హెల్మెట్ పెట్టుకున్నాం కదా. ప్లాన్ వేసుకుని తీసుకొచ్చినాము. దాని తర్వాత నైట్ రైడ్కి అయితే వెళ్ళి ఉండే. లాస్ట్ వీడియోలో మీ అందరికీ అది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ బ్రో ఆ బైక్ని రైడ్ చేస్తారు, దాంట్లో నా ఫాల్ట్స్ చెప్పినాడు, అంతా చెప్పినాడు అనమాట. లాస్ట్ వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను దాంట్లో అసలు ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయి, ఏంది కథ అని. ఇంకెవరైనా చూడకపోతే పైన ఐ లింక్లో లేదా లాస్ట్ ఎండింగ్ అయితే వస్తుంది, దాంట్లో అయితే చూడండి. అయితే దానికి క్లచ్ ప్లేట్స్ వీక్ ఉన్నాయి బ్రో, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పినాడు. ఆ బ్రో అయితే ఒక 5 lakhs లోపల వచ్చిందంటే, అంటే 5.5 అట్లా వచ్చింది అనుకో, మీరు తీసుకో బ్రో, ఫుల్లీ వర్త్ ఇట్ అని చెప్పినాడు. ఆయన అయితే మనకి ఒక ప్రైస్ చెప్తున్నాడు 6.8 6.5 దాకా చెప్తున్నాడు అనమాట. 2020 మోడల్, ఇది వచ్చేసి 2019 మోడల్. సో 6.8 ఆ రేట్ అయితే చెప్తున్నాడు బ్రో. ఆ రేట్లో నువ్వు కొనుక్కున్నా కానీ ఇంకో 50,000 వేసుకుంటే నీకు BS6 వేరియంట్ వస్తే 2021 కానీ 2022 కానీ. ఇంత ఓల్డ్ బైక్కి నువ్వు ఇంత ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కొద్దిగా వెయిట్ చేయ బ్రో, కొద్దిగా వెయిట్ చేసి తీసుకో అని చెప్పినాడు. బెన్హూర్ కూడా ఏమన్నాడు అంటే, నా దగ్గర వేరే వాళ్ళ బైక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి బ్రో. సో అవి చూసిన తర్వాత ఇంకో 50,000-60,000 ఎక్కువ వేసుకున్నా కానీ మీకైతే మంచి బైక్ వస్తుంది, అండ్ అలానే తక్కువ కిలోమీటర్స్ తిరిగిన బైక్ వస్తుంది. సో ఒకసారి చూసి మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో చూడమా ఎట్లా చెప్పుండే. సో నాకు కూడా నేను ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. అతను మాట్లాడినా మా బ్రోతో మాట్లాడి, బ్రో ఇట్లా నాకైతే ఈ ప్రైస్లోకి వస్తే నేను తీసుకుందాం రెడీగా ఉంది, స్పాట్ క్యాష్ ఇచ్చేస్తాను, తీసుకుంటాను అని చెప్పినాను. ఆ బ్రో అయితే ₹1 కూడా తగ్గలేదు. సో అక్కడ ఇంకా నేను బైక్ అయితే వదిలేసిన అనమాట. నాకు వద్దు బ్రో, ఇంత ప్రైస్ చెప్తున్నావు కాబట్టి నాకు వద్దు అని చెప్పి వదిలేసిన అనమాట. వీడియో గురించి వస్తే, చాలా మంది కింద కమెంట్ సెక్షన్లో రెంట్ బైక్ తీసుకొచ్చినావు అంటున్నావు. అంటే రెంట్ బైక్ తీసుకొచ్చినాం గాయస్. నచ్చని వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చి కమెంట్ సెక్షన్లో చెప్తారు రెంట్ బైక్ తీసుకొచ్చి పోజ్ కొడుతున్నావు అది ఇది అని. సో నువ్వు కూడా తీసుకొచ్చుకో రెంట్ బైక్. 8,500 ఇచ్చి 24 hours ఒక రెంట్ బైక్ తెచ్చుకో. తెలుస్తుంది దాంట్లో పెట్రోల్ ఇంకా 2,000-3,000 పోపించి తిరుగు. నేను ఎవరు తిరగొద్దు అంటారు. నేను ఎంత కష్టపడేది, కంటెంట్ అంతా తీసేది మీకోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. కావాలంటే స్క్రీన్ షాట్స్ పెడితే చూడండి. మేము తీసుకొచ్చిన రెంట్కి 8,500 24 hours, అక్షరాలు 24 hours నేను 8,500 పే చేసినాను. అండ్ అలానే అక్కడ ఒక బైక్ డిపాజిట్ కూడా పెట్టాలి. నా ఆశ అక్కడ పెట్టేసి తీసుకొచ్చి టెస్ట్ చేయించుకుని
దాని తర్వాత వీళ్ళందరికీ చూపించి దాని తర్వాత మళ్ళీ నాకు నచ్చకపోతే ఆయనకి డబ్బులు ఇచ్చి అదంతా చేసినాం అనమాట. ఇంత కథ జరిగింది. నేను ఎక్కడ కూడా ఈ బైక్ డెలివరీ తీసుకున్నాను, ఈ బైక్ తీసేసుకుంటున్నాను అది అని ఏం చెప్పలేదు ఎక్కడ కూడా. మొత్తం వీడియో అయితే చూడండి, మీకు మొత్తం వీడియో చూసిన తర్వాత నన్ను అనండి. చాలా మంది అంటున్నారు నాకు ఎందుకో నచ్చలేదు, అందుకే ఒక చిన్న క్లారిటీ కోసం అయితే ఈ వీడియో అయితే తీసి పెడదాం అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ నేను ప్రెజెంట్ అయితే కేరళలో ఉన్నాను. మీ అందరు చెప్పండి కేరళ వ్లాగ్స్ కావాలో వద్దో. అంటే చాలామంది అంటే ఈ వీడియో ముందే రావాలి. ఇప్పుడు యాక్చువల్లీ 10 days అవుతుంది అనమాట ఈ కేరళకు వచ్చి. సో చెప్పాను కదా మీ అందరికీ మాది గృహప్రవేశం ఉండే, సో దాని గురించి అయితే వచ్చినాం అనమాట. సో ఇంకా మిమ్మల్ని అడిగి పెట్టి అంటే సోది ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 times అయితే కేరళ బ్లాగ్స్ పెట్టినాను. ఈసారి కొద్దిగా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అన్నట్టు నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అంటే మీకు కింద సజెషన్ అయితే చేయండి, బ్రో నాకు ఇట్లాంటి వీడియోస్ కావాలి, కేరళలో ఇట్లాంటి వీడియోస్ చెయ్యి, అంటే ఇట్లాంటి వ్లాగ్స్ చేయండి అని కొద్దిగా సజెషన్ చేయండి. లేదా ఇట్లాంటి ప్రాంక్స్ కానీ లేదా డేర్ సిరీస్ కానీ అట్లా మీరైతే కొద్దిగా సజెస్ట్ చేయండి. ఎందుకంటే నాకేం అర్థమవుతలేదు అనమాట. మీకు ఏదే నాకు మంచిగా పుషప్ అవుతుంది, మంచిగా వ్యూస్ వచ్చి నాకు కూడా మంచిగా కెరియర్లో నాకు కూడా సెటిల్ అవుదామని ఉంటుంది కదా ఎవరికైనా సరే. మీకు ఏ వీడియోస్ ఇస్తే మీకు నచ్చుతుందో అంతా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ ఒకవేళ ఇవ్వగలను అంటే ఖచ్చితంగా ట్రై చేసి అయితే చెప్తాను. ఇంత ఎఫర్ట్ చేసి ఇంత పైసలు ఖర్చు పెట్టి లేదా ఇంత కష్టపడుతున్నా కానీ వ్యూస్ రాకపోతే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. నా గొంతులని మీకు అర్థమవుతుండొచ్చు ఆ బాధ అనేది. కొద్దిగా కింద కమెంట్ సెక్షన్లో చెప్పి మీ సపోర్ట్ కూడా ఉంటే నేను కూడా కొద్దిగా లైఫ్లో అయితే గ్రో అవుతాను అనమాట. అదే సపోర్ట్ చేయండి గైస్. ఏదైనా సరే సూపర్ బైక్ తీసుకుంటాను కానీ నాకు కరెక్ట్ అయిన బైక్ అయితే దొరకలేదు. ఒక కరెక్ట్ బైక్ ఉంటే దాని ప్రైస్ అయితే హై ఉంది, అంత బడ్జెట్ లేకుండే అంత బడ్జెట్ ఉండలేదు. దాని ప్రైస్ తక్కువ ఉంటే దాంట్లో ఏదో ఒక ఫాల్ట్ వస్తుంది. సో ఏదో ఒకటి మేనేజ్ చేసి మనం ఏదో ఒకటి తీసుకుందాము. నేనైతే చూస్తున్నాను తీసుకోవడానికి. ఎవరిదాన్ని ఉంటే నాకు ట్యాగ్ చేయండి, ఖచ్చితంగా తీసుకుంటాను. నా బడ్జెట్ వచ్చేసి 7.2 అట్లా అయితే పెడదాం అనుకుంటున్నాను. అంతకంటే అయితే నా దగ్గర లేదు. అంత ఎంతనో 10 lakhs 20 lakhs ఉంది అని నేను చెప్పుకోను. నా దగ్గర ఉన్న బడ్జెట్ చెప్తున్నాను. సో అదే అనమాట, తీసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే నాది ఒక సూపర్ బైక్ ఓన్ చేయడం అనేది ఒక డ్రీమ్ అనమాట. అది కూడా నీ ఓన్ పైసలతో ఓన్ చేయడం అనేది అదొక అచీవ్మెంట్ లాగా నా ఉద్దేశంలో. ఎందుకంటే పేరెంట్స్ మనీతో తీసుకోవడం అది వేరే కథ. నేను సంపాదించుకున్న మనీతోని నేను ఎర్న్ చేసుకున్న ఓన్ మనీతో తీసుకొని ఇది చేయకుండా అంటే బతకకుండా ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా ఆ బైక్ ఓన్ చేయడం అనేది. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్.